నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు. అయితే దేశవ్యాప్తంగా ఈ పరీక్ష పైన విద్యార్థులు కానీ విపక్షాలు కానీ ధర్నాలు చేస్తుంటే ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశమైన మనం డిబేట్ చేద్దాం. దీనిపైన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి తిరునహరి శేషు గారు, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఎన్సీఆర్టీ మాజీ సభ్యులు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ షో. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, అసలు ఏంటి, మనం ప్రధాన దినపత్రికల్లో అన్నిట్లో కూడా చూసాం, ప్రధాన శీర్షిక నీట్ గురించి. ఎక్కడ చూసినా ఈ వార్త మాత్రమే మనకు హైలైట్గా కనిపిస్తుంది. అసలు ఏంటి నీట్లో ఈ గందరగోళం ఏంటి, ఎందుకు ఈ అక్రమాలు జరుగుతున్నాయి, ఈ అక్రమాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అందరికీ నమస్కారం. దేశంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో ఉన్నటువంటి వైద్య సీట్లను, మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 5వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో జరిగినటువంటి గందరగోళాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి వార్తలుగా మారిపోయినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష పైన వస్తున్నటువంటి ప్రధానమైన 3 అభియోగాలు ఉన్నాయి. ఒకటి, ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అభియోగాలు వస్తున్నాయి. తర్వాత ర్యాంకుల కేటాయింపులో గందరగోళం జరిగినట్టుగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మూడోది, పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం చెందినట్లుగా ఈ 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఇప్పుడు దేశం ముందున్నాయి, ప్రభుత్వం ముందున్నాయి. విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు, తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పైన. ఇది ఒక 24 లక్షల మంది రాసినటువంటి పరీక్ష విషయంలో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అంటే, అటు జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయి, ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షలు నిర్వహించలేకపోతున్నటువంటి సమయంలో పరీక్షలు నిర్వహించలేనటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, విద్యార్థుల భవిష్యత్తుని ఏం చేయబోతున్నాయి, యువత భవిష్యత్తుని ఏం చేయబోతున్నాయి అనేటటువంటి ప్రశ్న ఇక్కడ మనకి ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా భారతదేశం యువ భారత్ అంటున్నారు కదా, మొత్తం జనాభాలో 25% కంటే ఎక్కువ యూత్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో ఒక పక్క పరీక్షలు పెట్టకపోతే యూత్ కే నష్టం వస్తుంది, రెండో పక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే కూడా యూత్ కే నష్టం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే ఇట్లాంటి సమస్యకి ఇందాక మీరు పేపర్లలో వచ్చినటువంటి కథనాలని చదువుతున్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ఆ మాటని నేను మళ్ళొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి అనంటే, దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయము ఎంట్రన్స్ లో ఆ గోడ పైన కొన్ని కొటేషన్స్ రాసి ఉంటాయి. అదేంటి అనంటే, ఓ దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశం పైన అణుబాంబులు, మిసైల్లో వేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని లోయరింగ్ చేసి తర్వాత అలోయింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామినేషన్స్. అంటే ఈ 2 గనక చేస్తే ఆ దేశం మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనేది అక్కడ ఉన్నటువంటి థీము, అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. అయితే ఇంకా దాంట్లో ఎక్స్టెన్సివ్ గా ఏంటి అంటే, అట్లా ఆ పేపర్లు లీకేజ్ అయి చదువుకున్న వాళ్ళు, లోయరింగ్ అయినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎలా తయారవుతారని చెప్పడానికి ఒక 3 అంశాలు మీ ముందు పెడుతున్నాను. ఒకటి, పేషెంట్స్ డైస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ డాక్టర్స్ అని అన్నారు. అంటే అట్లాంటి చదువుకున్న వాళ్ళు, పేపర్ లీకేజ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లో పేషెంట్స్ చచ్చిపోతారని అర్థం. బిల్డింగ్స్ కొలాప్స్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఇంజనీర్స్. అట్లాంటి ఇంజనీర్స్ దగ్గర బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి. జస్టిస్ ఈజ్ లాస్ట్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ జడ్జెస్ అని చెప్తారు అన్నట్టు. అంటే ఈ విద్యకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇవాళ అది భారతదేశంలో ఇట్లాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు తలెత్తడం దేశానికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని మనం ప్రస్ఫుటంగా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. విద్యకు వాల్యూ లేకుండా పోయింది సార్. ముఖ్య వాల్యూ అని కాదు, క్వాలిటీ దెబ్బతింటుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. అటు విశ్వవిద్యాలయాల్లో కానీ, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, లేకపోతే ఇంకా ప్రధానమైనటువంటి ఎడ్యుకేషనల్ అంటే కొన్ని చోట్ల, ఇప్పుడని కాదు కానీ కొన్ని చోట్ల చాలా రోజుల నుంచి సర్టిఫికెట్లు అమ్ముకోవడం లేకపోతే సీట్లు అమ్ముకోవడం ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగా అసలు ఈరోజు ఆ విద్యకు కానీ, ఆ కోర్సుకు కానీ, అసలు ఆ పోస్టుకు కానీ వాల్యూ ఉందా లేదా అనేది అనే ప్రశ్న తలెత్తుతుంది కదా. నిజంగా వాల్యూ లేనట్టు అది ఇవన్నీ ఎవరి వైఫల్యాలుగా చూడాలి మనం. వ్యవస్థ, ఎడ్యుకేషనల్ వ్యవస్థని 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో కమిటీలు వేశాము, చట్టాలు చేశాము,
తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 2020 తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలన్నిటిని కూడా మనం సరిచేయలేకపోతున్నామంటే, కఠినమైనటువంటి చట్టాలు తీసుకురాలేకపోయినామంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఏం తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ పేపర్స్ లీకేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా నీట్, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పిందండి. ఈ ఎప్పుడైతే నీట్ పైన ఈ అభియోగాలు వచ్చాయో, తల్లిదండ్రులు అటు ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రధానంగా వస్తున్న డిమాండ్ ఏంటంటే నీట్ పరీక్షలు ఈ అవకతవకలు జరిగాయి కాబట్టి రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, ఇట్లాంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి పరీక్షను రద్దు చేస్తే అది తప్పుడు సంకేతాలు పోతుంది, ఆ పరీక్షకు ఉన్నటువంటి వాల్యూ పోతుంది అనేటటువంటి వ్యాఖ్యానం చేసింది. నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యానం చేసింది. ఏంటి అంటే 0.001% నిర్లక్ష్యం ఉన్నా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ నిర్లక్ష్యాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తున్నారు. ఇంత బాధ్యతగా సుప్రీంకోర్టు మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం గాని, విద్యాశాఖ మంత్రి గాని, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని ఇంతవరకు దీనిపైన ఒక ప్రకటన చేయలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మణిపూర్ అల్లర్లు జరుగుతుంటే ప్రధానమంత్రి మాట్లాడరు. 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసిన దగ్గర గందరగోళమై, పేపర్ లీకేజ్ అయి, ర్యాంకుల కేటాయింపులో గందరగోళం జరిగి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణ చేయలేకపోయిన సందర్భంలో 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే దేశ ప్రధానమంత్రి మాట్లాడరు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా కీలకమైనటువంటి పబ్లిక్ ఏజెన్సీస్, పబ్లిక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మనం తెలంగాణలో చూసాము. గ్రూప్ 1 లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ని లీకేజీ ఆరోపణలతోటి 2 సార్లు నిర్వహించాం. 3వ సారి అయితే పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి పరీక్ష పెట్టిందనేటటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ముఖ్యంగా అసలు ఈ నీట్ పైన వస్తున్న ప్రధాన అభియోగం 2. ఒకటి పేపర్ లీకేజ్ అయింది అని అర్థం. పేపర్ లీకేజ్ లో పరశురామ్ రాయ్ అండ్ ఇంకొకటి భట్, నారాయణ భట్, నారాయణ తివారీ భట్, వీళ్ళిద్దరు కూడా ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి 16 మంది గుజరాత్ విద్యార్థులకు 10 లక్షల రూపాయలకు పేపర్ అమ్మారు అనేటటువంటి ఒక ప్రధానమైన అభియోగం వస్తే, ఈ ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇంకొక అంశం ఏం బయటపడిందంటే, బీహార్ లో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి పేపర్ లీకేజ్ చేసి ఒక్కొక్క పిల్లవాడికి 30 లక్షల రూపాయలకు పేపర్ అమ్మినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ లీకేజీకి సంబంధించింది. అయితే ఇంకొకటి ఎగ్జామ్ మీరు చూడండి, ఆంక్షలు పెడతారు. నిమిషం లేట్ అయినా పిల్లవాడిని పరీక్షా హాల్లోకి రానినటువంటి సిస్టమ్ డెవలప్ చేశారే మీరు. అంటే పిల్లల వైపు నుంచి భయభ్రాంతులు చేసేటటువంటి సిస్టమ్ డెవలప్ చేస్తున్నామని ఒక కలరింగ్ ఇచ్చారే. మరి పరీక్ష నిర్వహణలో ఎందుకు వైఫల్యం చెందారండి మీరు? అంటే కొన్ని సెంటర్స్ లో గంట ఆలస్యమైనట్టండి పరీక్ష, నీట్ పరీక్ష గంట ఆలస్యమైనందుకు 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. గ్రేస్ మార్కులు పరీక్ష ఆలస్యం అయితే పరీక్షను ఆ సెంటర్ లో ఎక్స్టెండ్ చేస్తారు తప్ప గ్రేస్ మార్కులు ఎట్లా కలుపుతారు అనేటటువంటి ఒక అభ్యంతరాలను అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమాన్ని చూసాం. 1563 మందికి ఒక్కొక్క నిమిషం లేట్ అయితే 4 మార్కులు కలిపారట. అంటే ఒక సెంటర్ లో 1 గంట లేట్ అయితే 60 నిమిషాలకు 4 గంట 240 మార్కులు కలిపారు. అంటే 1563 మందిలో ఎంతమంది క్లెవర్ స్టూడెంట్స్, ఎంతమంది యావరేజ్, ఎంతమంది అలాంటి స్టూడెంట్స్ ఉన్నారో నిజంగా తెలీదు. ఒకవేళ నిజంగా బాగా చదివే విద్యార్థులకి మార్క్స్ వస్తే ఓకే, కానీ అసలు ఏమీ చదవని విద్యార్థికి అసలు మార్క్సే రావు అనుకున్న విద్యార్థికి అలాంటి మార్క్స్ వస్తే నిజంగా అది సమాజానికి మోసం చేసే వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు దాని అర్థం అదే కదా. అది నేను ఇందాక కొటేషన్ చెప్పాను కండి, పేషెంట్స్ డైస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఏ డాక్టర్స్ అని వాళ్ళు రాసినటువంటి కొటేషన్ అక్షర సత్యంగా మనకు కనపడుతుంది. అయితే 1563 మందికి మార్కులు ఎట్లా కలిపారు అని టెస్టింగ్ ఏజెన్సీని అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ అకాడమిక్ రికార్డ్స్ ప్రకారం కలిపాము, వాళ్ళ ప్రీవియస్ అకాడమిక్ రికార్డ్స్ ప్రకారం కలిపామంట.
అంటే అకాడమిక్ వేరుంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వేరుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఒక్క మార్క్ తక్కువైపోయినా, ఒక్క మార్క్ తప్పు చేసినా లక్షల మంది వెనకాల మన ర్యాంకు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటే ఇప్పుడు మళ్ళీ అదే టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్తుంది, వాళ్ళందరికీ ఇచ్చినటువంటి గ్రేస్ మార్కులు రద్దు చేస్తున్నాము, వాళ్ళందరికీ మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాము, ఒకవేళ పరీక్ష రాసే ఇష్టం లేకపోతే వాళ్ళు పాత మార్కులే ఉంచుకోవచ్చు అనేటటువంటిది. అంటే ఇది తప్పు జరిగిందని వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా, తప్పుని దిద్దుబాటు చర్యలుగా చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరో ముఖ్యమైన అభియోగం ఏంటి అంటే ఒకే టెస్ట్ సెంటర్ నుంచి 8 మందికి 720కి 720 మార్కులు వస్తాయి, ఒకే సిరీస్ నుండి వస్తాయి. తర్వాత 67 మందికి 720కి 720 మార్కులు ఎట్లొస్తాయి అంటే ర్యాంకుల కేటాయింపులో కూడా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది అనేటటువంటి విషయాన్ని, ఇవి మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ ఒక దశాబ్ద కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు కనపడేది ఏంటంటే వైద్య విద్యను ఒక కాస్ట్లీయెస్ట్ ఐటెం గా మార్చేసి మొత్తం వైద్య విద్యలో మాఫియా జొరబడింది అనేటటువంటి విషయాన్ని చూడాలా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించడానికి పేపర్ లీకేజ్ చేస్తున్నారు, అవకతవకలు పాల్పడుతున్నారు. టెస్టింగ్ ఏజెన్సీల దగ్గర నుంచి ముందే అంటే మీరు ఇంకొక అభియోగం కూడా చాలా కీలకమైన అభియోగం ఏంటంటే ఇన్ని తప్పులు నీట్ ఎగ్జామ్ లో జరిగినాయి అని కప్పిపుచ్చుకోవటానికి మనకి జూలై 14 నాడు రావాల్సినటువంటి రిజల్ట్స్ ని జూలై 4 నాడు ఇచ్చారు. దేశవ్యాప్తంగా అందరూ వెరిడిక్ట్ డే గా చూస్తూ మనకి లోక్సభ ఎన్నికల ఫలితాల పైన అది కూడా ఒక డౌటే సార్. అది ఎందుకు June 14 అన్నారు, మళ్ళీ June 4th ఎందుకు రిలీజ్ చేశారు అనేది కూడా ఒక డౌట్. అంటే నిజంగా అక్కడ ఖచ్చితంగా తప్పిదం జరిగింది, మోసం జరిగింది అనే విషయం స్పష్టమవుతోంది. అదే వాళ్ళు దేశం మొత్తం కూడా ఇది ఉంటే సందట్లో సడేమి అంటాం కదా, వీళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ తీసేసుకున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. అనేకమైన అనుమానాలకు తావిచ్చే విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్ష నిర్వహించింది అనేటటువంటి విషయాన్ని చూడాలి. ఇప్పుడే కాదండి, ప్రతిసారి కూడా ఇదే రకమైనటువంటి గందరగోళం ఏర్పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రైట్, మళ్ళీ మాట్లాడదాం. రైట్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే. ఏమంటారు, నీట్ అవకతవకలపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. అసలు నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలా వద్దా? ఒకవేళ నిజంగా నిర్వహిస్తే కనుక వచ్చే లాభం నష్టం ఏముంటుంది? మీరు కూడా ఎన్సీఆర్టీ మాజీ సభ్యులు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. అవునండి, ఇది వివాదము తారాస్థాయికి చేరుకున్నది. తల్లిదండ్రుల్లో ఆందోళన, పిల్లల్లో పాపం ఆక్రోశము, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఇవన్నీ ప్రారంభం అయిపోయినాయి. అయితే నేను వివాదాలు ఎన్నున్నాయి, ఇందులో తప్పులు ఎక్కడ జరిగాయి, ఏమేం జరిగింది, 1563 మందికి గ్రేస్ మార్కులు కానీ 67 మందికి హైయెస్ట్ మార్క్స్ 720కి 720 మార్క్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా తప్పులు దొర్లాయి, తప్పులు జరిగాయి, ఎక్కడో ఏదో జరిగింది, ఇదంతా కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సుప్రీంకోర్టు దీన్ని డీల్ చేస్తా ఉంది. అట్లాగే ప్రభుత్వము, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కోర్టు డైరెక్షన్స్ మేరకు ముందుకు కదులుతామనే అటువంటి మాట అయితే చెప్పారు. అయితే ఎంతసేపు దీంట్లో తప్పులు జరుగుతున్నాయి, తర్వాత ఇది రాజకీయ వివాదంగా కూడా మారిందమ్మా. పొలిటికల్ స్కోరింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడు గొప్ప అవకాశము ఈ ప్రభుత్వాన్ని నిందించాలంటే అనేది సహజంగా ప్రతిపక్షాలకు ఉంటుంది. కాకపోతే రెండో యాంగిల్ నేను మాట్లాడుతున్నాను. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరం విద్యావేత్తలుగా ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జామినేషన్, మ్యాసివ్ ఎగ్జామినేషన్ ఇది. ఇంత సంఖ్యలో ఎక్కడ కూడా విద్యార్థులు పాల్గొన్నారు. ఒకే పరీక్షలో 24 లక్షల మంది పాల్గొనడం అనేది, ఒక చైనాలో కూడా అంత పెద్ద జనాభా ఉన్న చైనాలో 13 లక్షలే పాల్గొంటారు. అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా పెడతారు వాళ్ళు. శాట్ ఎగ్జామినేషన్ లాంటివి జరుగుతాయి. 12 లక్షలకు మించి లేదు వాళ్ళు. కానీ మన దేశంలో మాత్రమే 24 లక్షలు. ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు, గత ఏడాది 20 లక్షలు ఉంటే ఈ ఏడాది 4 లక్షల సంఖ్య పెరిగింది. ఈ విధంగా పెరుగుతూనే ఉంటుంది. మన GER అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26%. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లో మనం చదువుతున్న విద్యార్థులు 26%. అందుకే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి 50%గా దాన్ని పెట్టింది టార్గెట్. వచ్చే 10 years లో 50% కావాలి. ఎందుకంటే ఉన్నత విద్య ఎక్కువ మంది చదవాలి, కనీసం 50% మంది చదవాలి. ఇలా టార్గెట్ పెట్టినప్పుడు
ఈ సంఖ్య పెరిగేదే కానీ తగ్గేది కాదు. 24 లక్షలు ఈ రోజు ఉంటుంది, వచ్చే ఏడాది 30 లక్షలు కూడా కావచ్చు. ఆ పాయింట్ ఏంటంటే సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రపంచంలోనే అత్యధిక మంది ఈ పరీక్ష రాస్తా ఉన్నప్పుడు దీనికి పరిష్కార మార్గాలు వెతకాలి కదా మనమంతా కూడా అకాడమిషియన్స్ గా. కనుక ఉన్నదాన్ని మనము నిందించడం చాలా సులభం. మన దేశంలో సిఈవిటి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా 10 లక్షల మంది రాస్తారు, జేఈఈ కూడా సుమారుగా 10 లక్షల మంది రాస్తారు. ఇలా మ్యాసివ్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వీటిని పరిష్కార మార్గం కనుక్కోకపోతే నిందించుకోవడమే అవుతుంది, దూషించుకోవడమే అవుతుంది. 2013-14లో ఈ ప్రభుత్వం వస్తున్న సమయంలోనే గందరగోళంగా ఉంది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతున్న తీరు. ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని అప్పుడు ఆల్ ఇండియా AIPME అనే ఒక ఎగ్జామినేషన్ జరిగేది. అది కూడా నేషన్ వైడ్ గా కాకుండా 9-10 పరీక్షలు జరిగాయి. 9 ప్లేసెస్ లో 10 ప్లేసెస్ లో వెళ్ళి విద్యార్థులు అప్లై చేసేవాళ్ళు. దేశం అంతా కూడా ఆయా సెంటర్స్ లో వెళ్ళి దేశం అంతా రాసేవాళ్ళు, ఏ స్టేట్ కి ఆ స్టేట్కి వెళ్ళి రాసేవాళ్ళు. ఆ విధంగా తల్లిదండ్రులు పరిగెత్తేవాళ్ళు, పిల్లలు పరిగెత్తేవాళ్ళు, ఇన్ని పరీక్షల ఫీజులు కట్టేవాళ్ళు, జర్నీ చేసేవాళ్ళు. ఇది చాలా గందరగోళంగా ఉండేది 2013లో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అవాయిడ్ చేయాలంటే 14లో నీట్ అనేటువంటి ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి వచ్చింది. అది రావడం వల్ల కాస్త ఏమైందంటే తల్లిదండ్రులు ఆందోళన తగ్గింది. ఒకే దగ్గర అప్లై చేయడము, ఒకే దగ్గర పరీక్ష రాయడము, ఇలాంటిది ఒక పరిష్కార మార్గం అయితే జరిగింది. కానీ ఒకే పరీక్ష రాయడం వల్ల ఒత్తిడి పెరిగింది, అందరిపైన ఒత్తిడి పెరిగింది. ఈ పరీక్ష నిర్వహణనే ఒక పెద్ద గందరగోళంగా తయారైపోయింది. కనుక దీనికి పరిష్కారం ఏంటి? US మోడల్ ఒకటి ఉంది, చైనా మోడల్ ఉంది, వరల్డ్ వైడ్ గా రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా. మనము ఆ మోడల్స్ ను కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా డైవర్సిఫైడ్ ఎగ్జామినేషన్ జరిపేది US, అమెరికాలో. అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మల్టిపుల్ డేట్స్ లో పరీక్షలు ఉంటాయి, సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు ఉంటాయి. ఇది ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే. దయచేసి ఇది చదవంగానే డాక్టర్ అయిపోతున్నాడు అనుకోవడం పొరపాటు. మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే 100 సీట్లు ఉంటే ఒక 500 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు, పోటీ పడుతున్నారు, సీట్లు 100నే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? 400 మందిని డిలీట్ చేయాలి. కనుక ఇది ఒమిషన్ అంటే డిలీషన్ ప్రాసెస్. ఇది తొలగించేది. ఎవరు తొలగించాలి అని అన్నప్పుడు ఏదో ఒక పరీక్ష, ఒక ప్రాసెస్ కావాలి. కనుక ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే. దీంతో డాక్టర్ కావడం లేదు, ఇంజనీర్ కావడం లేదు. దీంతో మెరిట్ ను గుర్తించి ముందుకు పంపి, మెరిట్ అనేది ఒక ఆధారంగా ముందుకు పంపే సీట్లు పెంచుకోవడానికి ఛాన్స్ లేదంటారా? కరెక్ట్, అదే పాయింట్ వస్తున్నాను. సీట్స్ విషయంలో కూడా అమ్మా మనం చేసిన పొరపాటు ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో 380 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2014లో మోడీ గారు వచ్చాక ఈ 10 years లో 85% సీట్స్ మెడికల్ కాలేజీలు పెరిగాయి. 706 కాలేజీలు ఉన్నాయి. అంటే లాస్ట్ 60 years ఒకటి, 10 years ఒకటి. ఎన్ని కాలేజీలు అప్పుడు అంతకు డబల్ కాలేజెస్ వచ్చేసాయి. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా 50,000 ఉండేటివి, ఇప్పుడు 110,000 సీట్లు వచ్చేసాయి. 112% సీట్లు పెరిగాయి. ఇంత పెద్ద దేశంలో ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక నామ్ పెట్టింది. మినిమం ఎంత ఉండాలంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి, ప్రతి 1000 మంది ప్రజల కోసం ఒక డాక్టర్ ఉండాలి. ఇది మినిమం అన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్స్. ఇది 50-60 ఏళ్లుగా మనం సాధించలేకపోయాం. ఎన్నోసార్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడిగేది మనల్ని, కానీ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా దీని జవాబుదారీతనంగా చూడలేదు, దీని అవసరం ఉంది అని. కానీ ఈ 10 years లో జరిగింది ఏంటంటే 800 పేషెంట్స్ కు ఒక డాక్టర్ వచ్చే ఏర్పాటు జరిగిపోయింది ఇప్పుడు. కనుక డాక్టర్స్ సంఖ్య చాలా పెరిగింది. పీజీ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కేవలం 30,000 ఉండే ఈ దేశంలో. కానీ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు 70,000 వరకు పెరిగిపోయి. మీరు ఎయిమ్స్ అని వింటుంటారు, చాలా స్టాండర్డ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ అనేది ఒక ఢిల్లీలో ఒక్కటే ఉండేది, తర్వాత అడపా దడపా 1, 2, 3 పెంచుతూ ఈ 50-60 ఏళ్లలో జరిగింది ఏంటంటే 7 ఎయిమ్స్ ఉండేవి 2014కు ముందు. ఇప్పుడు ఎయిమ్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు వచ్చేసింది. 23 ఎయిమ్స్ లాంటి ప్రిస్టేజియస్ సంస్థలు పెరిగాయి.
ఓకే. నా పాయింట్ ఏంటంటే ఒకవైపు నంబర్ ఆఫ్ సీట్స్, మెడికల్ కాలేజెస్, ఎయిమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ పెద్ద ఎత్తున ఈ దేశంలో ఈ 10 years లో జరిగింది. దీన్ని మనం గుర్తించాలి. కనుక పోటీ తగ్గించే ప్రయత్నం జరిగింది. అవైలబుల్ ఆఫ్ సీట్స్ పెరిగిపోయింది. మీరు 100 seats ఉన్నాయి, 100 మంది పోటీ పడుతున్నారు అనుకోండి, ప్రాబ్లం ఏముందమ్మా? ఎంట్రన్స్ టెస్టే అవసరం ఉండదు. కనుక ఎంట్రన్స్ టెస్ట్ దేని కొరకు వచ్చింది అంటే మన దగ్గర జనాభా ఎక్కువ కావడంతో స్టూడెంట్ సంఖ్య పెరగడం అనేది మంచిది, ఎక్కువ మంది రాయడం మంచిది. ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్స్పాన్షన్ జరగలేదు. 60 years లో ఎక్స్పాన్షన్ జరగలేదు. మెడికల్ కాలేజ్ పెరగలేదు, ఇవన్నీ ఏమీ పెరగలేదు. ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని కలిపి ఇప్పుడు సీట్స్ 1,10,000 సంఖ్యకు పెరిగింది. చాలా మ్యాసివ్ ఎగ్జామినేషన్ అమ్మా. ఈ ఎగ్జామినేషన్ మనం చిన్నగా తీసుకోకూడదు. కేవలం 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారని అనుకోవద్దు. 13 భాషల్లో పరీక్షలు రాస్తున్నారు. గతంలో 2014 ముందు ఒకే భాష, హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండింటిలోనే జరిగేది. తమిళనాడు వాళ్ళు చాలా గొడవ చేసేవాళ్ళు పాపం. ఇప్పుడు అట్లా కాదు, 13 భాషల్లో వచ్చేసింది. ఇంకా ఎక్కువ భాషలకు కూడా విస్తరిస్తా ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఆందోళనలు చేస్తున్నారు, పరీక్ష నిర్వహించాలి మళ్ళీ అంటున్నారు, మా టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకుంటామని కొంతమంది విద్యార్థులు అంటుంటే, లేదు కొంతమంది అవసరం లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సరే ఏంటి ఇప్పుడు ఒకవేళ వీళ్ళ భవిష్యత్తు ఏంటి? అంధకారంలోకి వెళ్ళిపోతుందా? ఇన్నేళ్ల నుంచి చదువుకున్న చదువు వృధా అయిపోతుందా? ఒకవేళ నిజంగా పరీక్ష నిర్వహిస్తే కనుక విద్యార్థులకు వచ్చే లాభ నష్టాలు ఏంటంటారు? విషయం అమ్మా, ఇప్పుడు ఈ పరీక్షలో అంధకారము, జీవితాలు ఇదవుతాయి అదవుతాయి అనేటువంటి మనం ఈ వర్డ్స్ వాడడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా ఆందోళన చెందుతారు. నా పాయింట్ ఏంటంటే, నిజంగా ఈ పేపర్ లీకేజ్ జరిగి ఎంతో మందికి పేపర్ అమ్ముకోవడం లాంటివి ఇవన్నీ కూడా ఈ సంస్థలు చేస్తుంటాయి. కోచింగ్ సెంటర్స్ ని ఈ రోజు వరకు కూడా మనం నియంత్రించలేకపోయాం. వాటిని నియంత్రించాలి. అట్లాగే ఈ ఎగ్జామినేషన్ విషయంలో సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. తప్పును ప్రభుత్వాలు కూడా అంగీకరించడం ప్రారంభమైపోయింది. తప్పు జరిగితే వెంటనే అంటాను, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే తప్పేం కాదు. లేదు అందరికీ దేశమంతా స్ప్రెడ్ కాలేదు, ఒక్క దగ్గర ఈ ముఖ్యంగా ఇది ఉంది, గ్రేస్ మార్కులు ఇవ్వడం అనేది ఎవరు చేశారో నాకు అర్థం కాదు. ఎక్కడైతే ఒక విషయం అమ్మా, ఎక్కడైతే అకాడమిషియన్స్ ఉంటారో అక్కడ ఈ పొరపాట్లు జరగవు. నా అనుభవం ఏంది అంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళతో నిండి ఉంది. ఇది మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ జరుగుతుందమ్మా, అది దానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఎన్నడూ ఒక పొరపాటు జరగదు. పరీక్షలు పగడ్బందీగా జరుగుతాయి, సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటాయి. అట్లాగే మీకు జేఏఈలో ఇవి తప్పులు తక్కువగా జరుగుతున్నాయి, లేకపోతే సియుఈటీలో కూడా తప్పులు తక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, ఐఐటీస్ లాంటి కొన్ని ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి కనుక వీలైనంత తక్కువ పొరపాట్లతో ఇవి నిర్వహిస్తా ఉన్నా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే బాడీలో అకాడమిషియన్స్ తక్కువగా ఉన్నారు. ఏమంటాం, ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, అకాడమిషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కనుక నా ఉద్దేశం ఏంటంటే, ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అన్నా ఇవ్వాలి వీటికి. ఈ పరీక్ష నిర్వహించడానికి ఎన్టీసీని ప్రక్షాళన చేయాలి తప్పకుండా. మాత్రం దీంట్లో ఎన్టీఏ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్టీఏ వైఫల్యం విపరీతంగా. ఇది కొత్త బాడీ 14లో వచ్చింది, దీనికి అనుభవం లేదు, మనకు కెపాసిటీ ఉంది, ఇప్పటికి కూడా కెపాసిటీ ఉంది. ఇంకో విషయం, యూజీసీ మొన్న ఈ మధ్యలో ఒక ప్రకటన చేసింది, ఎందుకు 2 విద్యా సంవత్సరాలు మనం పెట్టుకోకూడదు అని. అకాడమిక్ ఇయర్ ఒక్క ఇయర్ మిస్ అయిందంటే మన కుంభ మునిగినట్టు ఉంటుంది. అలా కాకుండా జనవరి నుంచి ఒక అకాడమిక్ ఇయర్, జూలై నుంచి ఇంకొక అకాడమిక్ ఇయర్, 2 అకాడమిక్ ఇయర్స్ పెట్టుకునే అవకాశం, ఇలాంటివన్నీ చర్చలో ఉన్నాయి ఇప్పుడు. కనుక నేనేమంటున్నానంటే, అమెరికాలో ఇతర దేశాల్లో మోడల్ ఏంటంటే, ఇది 2-3 టైమ్స్ సంవత్సరంలో ఈ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతూనే ఉంటుంది. 3 సార్లు 4 సార్లు జరుగుతుంది. నీకు సమయం ఉన్నప్పుడు వెళ్ళి అపియర్ గా ఆ మార్కులు తీసుకొని ఉంటు. ఈ నీకు అడ్మిషన్ టైం వచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే వెళ్ళి ఆ మార్క్స్ తోటి నువ్వు మెరిట్ ఇస్తారు కనుక వాటితోటి అడ్మిషన్స్ అయిపోతూ ఉంటాయి. డైవర్సిటీ ఏమంటాం, దీన్ని కంప్లీట్ గా డీసెంట్రలైజ్ చేసేటువంటి పని చేయాలి. ఎందుకంటే ఇది ఇంకా సంఖ్య పెరిగిపోతుంది కనుక ఇమ్మీడియట్ గా ప్రక్షాళన చేయాలి. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తి ప్రక్షాళన చేయాలి. అకాడమిషియన్స్ తీసుకురావాలి, తీసుకొచ్చి క్వాలిటీని పెంచాలి.
మ్యాసివ్ ఎగ్జామినేషన్ కనుక దీని ఒకే పరీక్ష 1 గంటలో 2 గంటలో కాదు, ఈవెన్ చైనాలో కూడా ఈ పరీక్ష అండి 3 రోజులు జరుగుతుంది. అది సుమారుగా 8 గంటలు 9 గంటలు జరుగుతుంది. కానీ 6 కోర్సెస్ పెట్టి పేపర్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, ఆర్మీని ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంత పగడ్బందీగా జరుగుతుంది. మరి చేస్తే అలాగనన్నా చేయాలి. లేదు అని అంటే డైవర్సిఫైడ్ ఎగ్జామినేషన్స్ చేయాలి మనం. లేదంటే యూపీఎస్సీ లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఏర్పాటు చేయాలి. వాళ్ళకు వదిలేస్తే చేస్తుంది. ఇంకా కాదు కూడదు అని అనుకుంటే స్టేట్ బోర్డ్స్ లేకపోతే సెంట్రల్ బోర్డ్స్ ఉంటాయి, వాటికి సీట్స్ ఇచ్చేసి ఇన్ని సీట్స్ ఈ రాష్ట్రానికి అని ఇచ్చేసి వాళ్ళే పరీక్ష పెట్టుకోవడము, వాళ్ళే నిర్వహించుకోవడము, వాళ్ళే అడ్మిషన్. ఇది కేవలం అడ్మిషన్ టెస్ట్ మాత్రమే. పేపర్ లీకేజ్ అనేది మాత్రం ఒక చాలా చట్టరీత్యా నేరం అనుకోవచ్చు అసలు. ఎందుకంటే ఇందాక శేషు గారు చెప్పినట్టు 1 నిమిషం ఆలస్యం అయితే ఇంకా అసలు ఏమీ ఉండదు భవిష్యత్తు అన్నవాళ్ళు, మరి పేపర్ లీకేజ్ విషయంలో ఆ భవిష్యత్తు గురించి, అక్కడ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఎగ్జామినేషన్స్ లో కంప్యూటరైజేషన్ పెరిగిపోయిందమ్మా. కంప్యూటరైజేషన్ పెరిగిపోయాక ఇలాంటి రూల్స్ ఏదైతే ఉంటో 1 minute 2 minutes అనేటువంటి రూల్స్ ఇవన్నీ కూడా ఏదో వాళ్ళకి అవసరాని కోసం అది పెడుతూ ఉన్నారు. అది సరే, కొద్దిగా మనకు చూడడానికి నవ్వొస్తుంది, గమ్మత్తుగా అనిపిస్తుంది. పిల్లలకి ఇంత 1 నిమిషం వరకు వేధిస్తారని మనకు అనిపిస్తుంది. వాళ్ళ అవసరం దృష్ట్యా వాళ్ళేమి పగ సాధించడానికి కాదు, ఏది కాదు. అక్కడున్న వాళ్ళు ఏదో నిర్ణయం చేసింటారు, దాన్ని మనం నిందిస్తూ కూర్చునే కన్నా దీన్ని కరెక్షన్ చేయాలి. తప్పకుండా ఈ పొరపాట్లను సరిదిద్దాలి. ఇప్పుడు కోర్టు డైరెక్షన్ లో నడుస్తూ ఉంది కనుక ఒకవేళ అవసరం ఉంది, కోర్టు చెప్పింది పరీక్ష మొత్తం పెట్టేయండి అంటే పెట్టేసేయాలి. వేరే మార్గం కూడా ఏం లేదు, పెట్టేసి మళ్ళా చేయాలి. కానీ పరిష్కారం, పర్మనెంట్ పరిష్కారం మాత్రం ప్రక్షాళన చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో చాలా తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ఎఫిషియన్సీ తక్కువగా ఉంది, అవినీతి పరులు కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్ శేషు గారు, మరి ఏంటి ఇది కూడా ఒక మణిపూర్ ఘటన ఆ అంశంలాగే మిగిలిపోతుంది అంటారా నీట్ వివాదం అనేది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పరీక్షపై చర్చ కానీ లేకపోతే మన్ కీ బాత్ కానీ ఇలాంటి విషయాల్లో విద్యార్థుల గురించి చాలా కేర్ తీసుకుంటుంది కేంద్రం కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ అండ్ ప్రధాని మోదీ కానీ. బట్ ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సంఘటన పైన అసలు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు దీనిపైన కేంద్రం ఇంత మౌనం వహిస్తోంది అంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తోంది, మరి ఎందుకు ఇలా ఉంటున్నారు అనే విషయానిపైన. విపక్షాలు కానీ స్టూడెంట్స్ కానీ ఇన్ని ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రధాని మోదీ స్పందించట్లేదు అంటారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక విషయం, ఈ దేశంలో ఏ విషయం వచ్చినా అది పెద్దగా రాజకీయ పొలిసైజ్ అయ్యేటటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇది కూడా రాజకీయ ప్రమేయం, ఇంటర్వెన్షన్ వచ్చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ప్రయత్నం జరిగిందండి. ఏంటంటే ఆ ప్రయత్నము ఈ పేపర్ లీకేజీలు గనక జరిగితే భారీ శిక్షలు పడేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ అది ఎంతవరకు అమల్లోకి తెస్తారనేది ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే దరిదాపు ఇట్లాంటి పేపర్ లీకేజ్ గనక పాల్పడితే ఎంత శిక్ష, 1 కోటి జరిమానా వేస్తాము, 10 సంవత్సరాలు ప్రిజన్ వేస్తాము, 10 సంవత్సరాల శిక్ష పడుతుంది, 1 కోటి రూపాయల జరిమానా వేస్తాము అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. బట్ అది ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి, ఇంత చట్టం బలంగా పనిచేస్తుంది అనేటటువంటి భయము ఈ అక్రమార్కులకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటైతే ఇందాక సార్ చెప్తున్నట్లుగా మనలాంటిది మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ లో మ్యాసివ్ ఎగ్జామ్సే ఉంటాయండి. ఒక స్టేట్ మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రము గ్రూప్ 4 పెడితే 9 లక్షల మంది రాశారు సార్. ఇటీవల సివిల్స్ ఎగ్జామ్ అయితే 13 లక్షల మంది అప్లై చేస్తే 10 లక్షల మంది రాశారు. మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ ఈ దేశంలో. ఇంతవరకు ఒక చిన్న ఆరోపణ కూడా రాకుండా 1920 నుంచి వాళ్ళు పరీక్షల విధానాన్ని తీసుకొస్తున్నారనంటే ఎందుకు మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ని మిగతా వాటికి అప్లై చేయలేకపోతున్నాం అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. మీరు గ్రూప్ 1 లాంటి ఒక అత్యున్నతమైన పరీక్ష ఒక స్టేట్ లో పెడితే 6 లక్షల మంది రాశారు సార్. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ ఒక స్టేట్ కి సంబంధించింది పెడితే 7 లక్షల మంది రాశారు సార్. అంటే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు 9 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ పాల్గొనేటటువంటి ఈ టెస్ట్ లో 24 లక్షల మంది. ఇస్ మ్యాసివ్. కానీ ఎంత మ్యాసివ్ అయినా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ తోటి పరీక్షను పక్కడ్బందీగా చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అనంటే మీరు చెప్పినటువంటి టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు ఇన్నిసార్లు 2017 నుంచి వాళ్ళే ఎగ్జామినేషన్స్ ఇదే ఎగ్జామ్ ని నడిపిస్తున్నారు కదా. దీంతో పాటు అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇచ్చింది కదా. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఇంత గందరగోళం చేశారు? అంటే దీనికి బేసిక్ ఏంటి అనంటే సార్,
ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అయిపోయింది సార్ ఈ మెడికల్ ఎడ్యుకేషన్. అవును సార్. ఒక్కొక్క సీటు ప్రైవేట్ సంస్థల్లో 2 కోట్ల రూపాయలకు మేనేజ్మెంట్ కోటాలు ఇస్తున్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ సీట్ వస్తే ఈజీ అవుతుంది కదా అని 30 లక్షలకు పేపర్ కొనుక్కున్నారు. గవర్నమెంట్ లో వస్తే ఈజీ అవుతుంది కదా అని 10 లక్షలకు పేపర్ కొనుక్కున్నారు. అంటే ఈ పేపర్ లీకేజ్ చేసి అక్రమాలకు తావిచ్చేటటువంటి స్కోప్ లేకుండా పరీక్ష నిర్వహించలేమా అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. జనరల్ గా మనం వేసుకునేటటువంటి ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాలు కానీ టెస్టింగ్ ఏజెన్సీలు కానీ ఎందుకు ఇంత టెక్నాలజీని వాడుకొని ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎందుకు పరీక్ష నిర్వహించలేకపోయారంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అవినీతి. దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామా ఇట్లాంటి కీలకమైనటువంటి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు అనేది. ఇప్పుడు ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. ఇవాళ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఎంత ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రెషర్ కి ఎంత టెన్షన్ కు గురవుతున్నారు, రేపటి మా పిల్లల భవిష్యత్తు ఏంటనేది. మరి ముఖ్యంగా ఇవాళ పిల్లవాడు ఒక మెడికల్ సీటు కొట్టాలి అంటే వాడు +2 నుండి అంటే వాడు 10వ తరగతి అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ లో రాత్రింబవళ్ళు వాడు డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని చదువుతుంటాడు. ఒకవేళ రాకపోతే మళ్ళా కోచింగ్ కి వెళ్ళి ఇంకొక సంవత్సరం పాటు ప్రిపేర్ అవుతుంటారు. అంటే ద స్టూడెంట్స్ హ్యాస్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైం ఫర్ గెటింగ్ ద సీట్స్. దాదాపు 10-12 సంవత్సరాలు దానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అదేనండి, ఇంత ఎఫర్ట్ ఉన్నటువంటి ఈ తరుణంలో పిల్లవాడి యొక్క స్థైర్యాన్ని మనం దెబ్బతీసే విధంగా పరీక్షల నిర్వహణ చేస్తున్నామంటే ఎటుపోతుంది అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. కాబట్టి యాక్చువల్ గా సార్ చెప్పిన వాటిలో ఒకటి ఏకీభవించాల్సింది ఏంటంటే అకాడమిషియన్స్ లేకపోవటం, అకాడమిషియన్స్ హ్యాండ్ ఓవర్ లో ఈ పరీక్షలు జరగకపోవటం పెద్ద లోపంగానే కనపడుతుంది. ఈ బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పైన అడవుడు చేయడాన్ని చూస్తాం. మీరు చూడండి, మొన్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగితే గేట్ దగ్గర కూడా తల్లిదండ్రులు రానిలేదు, దూరంగా కొట్టారు. అంటే అడవుడు అంతా బయట జరుగుతుంది, లోపల జరిగేటటువంటి తతంగం అంతా వేరే జరుగుతుంది. అంటే ఈ అధికారులందరూ కూడా షో పుట్టప్ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. కానీ అకాడమిషియన్ ఏంటి అంటే చాలా పకడ్బందీగా చాలా డీపెస్ట్ గా ఆలోచన చేసి ఆ పరీక్ష నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ప్రభుత్వాలు తమ సిస్టాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ 2017 నుంచి ఈ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఆరోపణలు వస్తుంటే ఎందుకు మనం దీన్నే కంటిన్యూ చేస్తాం? ఎందుకు వస్తుంది? ఆ ఎర్రర్స్ ని మనం ఓవర్కమ్ చేసి పరీక్షను మరింత పకడ్బందీగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేకపోయినాం? టెస్టింగ్ ఏజెన్సీ మరీ చీప్ గా అంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళనే సమాధానం ఏం చెప్తుందంటే ఎందుకు గత సంవత్సరంలో 2 మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈసారి 67 మందికి ఎందుకు వచ్చింది అంటే ఈసారి 4 లక్షల మంది పెరిగారు కాబట్టి ర్యాంకులు పెరిగి. ఏంటంటే ఆ సమాధానాలు ఏంటి? అసలు బాధ్యతారహితమైనటువంటి ఆన్సర్స్ ఏంటనేటటువంటిది ప్రతి వాళ్ళకి వస్తుంది, డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇంప్రాపర్ ఆన్సర్స్ చేయటం వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ పైన, వాళ్ళ సామర్థ్యం పైన అనేక అనుమానాలు తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. 700కి 20 మార్కులకు 720 మార్కులు పాయింట్ ఏంటంటే 1 minute లో ముగించండి సార్ మురళి గారు. 1 minute. ఒక విషయం అమ్మా, మార్కెట్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా ఈ డిమాండ్ సప్లైలో తేడా వచ్చినప్పుడు రేట్ పెరిగిపోతా ఉంది బాగా. డిమాండ్ ఎక్కువ అయిపోయింది, సప్లై లేదనుకోండి, రేట్ పెరిగిపోతుంది. మెడికల్ సీట్స్ విషయంలో జరిగింది ఇదే. 70 ఏళ్ళుగా జరిగింది ఏంటంటే సప్లై లేదు, డిమాండ్ పెరిగిపోతుంది, సీట్లు లేవు, పిల్లలు పరీక్ష ఎక్కువ మంది రాస్తున్నారు. కానీ లాస్ట్ 10 years లో మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం 50,000 నుంచి 110,000 వరకు సీట్లు పెరగడం అనేది. ఆ విధంగా సప్లై పెరిగింది, ఆ విధంగా డిమాండ్ కొంత తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంకా పెరగాలి. 2 లక్షల సీట్లు మన దేశంలో ఉన్నా కూడా మనకు అవసరం పెరుగుతుంది. దాని ద్వారానే రేట్ పెరుగుతుంది. 2 కోట్లు 3 కోట్లకు మార్కెట్ లో ఇది సేల్ అవుతా ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏముంది మన సొసైటీలో అంటే చేంజ్ ను తొందరగా యాక్సెప్ట్ చేయం. ఏదైనా ఒక మార్పు తీసుకొద్దాము అని అంటే ఈ సొసైటీ తొందరగా ఒప్పుకోదు. ఇప్పుడు ఇదే కాంపిటీషన్ ఎగ్జామినేషన్ లో ఒకప్పుడు మీకు లీకేజెస్ లో వీటిల్లో అనేక కుంభకోణాలు ముఖ్యంగా ఉద్యోగాల నియామకంలో జరిగేది. చిన్న Group 4 Group 3 వీటిల్లో ఇంటర్వ్యూస్ ఆపేశారు మోడీ ప్రభుత్వం వచ్చాక దేశం అంతా కూడా. ఎందుకంటే ఇంటర్వ్యూ పేరునే మొత్తం పైరవీలు జరిగేవి కనుక రిటర్న్ టెస్ట్ అయితే మెరిట్ ఉంటుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది, అన్ని మార్కులు ఉంటాయి, అన్ని ఉంటాయి అనే విషయంతో సగం 50% ఇవి తగ్గాయి. అలాంటి కొన్ని పరిష్కార మార్గాలు మనం వెతకాల్సిందే.
రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు తిరుణహరి శేషు గారికి అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశవ్యాప్తంగా విద్యార్థులు విపక్షాలు ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రధాని మోదీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా వహిస్తున్నారనే ప్రశ్న విపక్షాల నుంచి ఎదురవుతోంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో నీట్ గురించి ఎటువంటి డెసిషన్ బయటకు వస్తుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.